అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర కరీంనగర్ నగరానికి చేరుకుంది. నగరంలోని తెలంగాణ చౌక్ వద్దకు చేరుకున్న సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి మాట్లాడుతూ బాలికలు మహిళలపై జరుగుతున్న హింసను లైంగిక వేధింపులను అరికట్టి మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాలలో కాలేజీలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు వేయాలని కోరుతున్నారు. మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర హైదరాబాదు అంబర్పేట కృష్ణనగర్లో అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభమై అక్కడి నుండి వనపర్తి నుంచి నాగర్ కర్నూల్ నుంచి నల్గొండ నుండి సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, అక్కడి నుంచి హన్మకొండ నుంచి కరీంనగర్ ఈరోజు చేరుకోవటం జరిగింది. ఈ యాత్రకు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఘన స్వాగతం తెలియజేయటం జరిగింది. ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం రాజ్యాంగ పరంగా, అట్లాగే మహిళా సంఘాలు, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం అనేక మహిళా విభాగాలు అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుల్ని అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతుంది. అలాంటి నేపథ్యంలో ఈ మహిళల్ని చైతన్యం చేసి మా హక్కులు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలను గుర్తు చేయటం కోసం, మహిళలను చైతన్యం చేసి ఆ మహిళలు ద్వారా ఈ ఉద్యమాలు ఇవన్నీ హక్కుల్ని అమలు చేయడం కోసం ఈ యాత్ర కొనసాగిస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే, చట్టపరంగా రాజ్యాంగపరంగా కొన్ని హక్కులు కల్పించినప్పటికీ స్త్రీ పురుషుల మధ్య అసమానతలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. పేదరికం పెరుగుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, మహిళపైన అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఎందుకంటే హక్కు అన్నప్పుడు విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, 33% రిజర్వేషన్లు కావచ్చు, ఇవేటిని కూడా అమలు చేయట్లేదు. 33% రిజర్వేషన్ చట్టం తెచ్చింది, కానీ దాని అమలు మాత్రం కుల అంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మాకు నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేదు, దాన్ని వెంటనే అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అట్లాగే విద్యకు కనీసం కొట్టారి కమిషన్ 10% నిధులు కేటాయించాలని చెప్పింది, కానీ మన బడ్జెట్లో ఎంత కేటాయించిందంటే 2.05% విద్య కేటాయించింది, ఆరోగ్యానికి 2.05% కేటాయించింది. ఇంత తక్కువ కేటాయిస్తే విద్య ఇప్పటికే చాలామంది అంటే స్కూల్స్ మూతపడుతున్నాయి. దాదాపు